నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే వీడీసీల పేరుతో నిజామాబాద్ జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, గ్రామాల్లో వీడీసీల పేరుతో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అక్కడ అమౌంట్ కట్టాలి అని చెప్పేసి వీడీసీలు చెప్పిందే వేదం అని చెప్పేసి ఇట్లాంటి ఇష్యూస్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి గౌడ కులస్తులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అమౌంట్ కట్టలేము, కట్టకపోతే మమ్మల్ని తీసేస్తామని చెప్తారు. ఊరి నుంచి వెలివేసే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పేసి మన హక్కుల కమిషన్కి అయితే దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం చెప్తారు? నిజంగా వీడీసీ సంబంధించి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వీడీసీలు అంటే ఎట్లుంటుంది అంటే కులం కుక్కలను రిప్రజెంటేటివ్గా పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే దాంట్లో వాళ్ళు ఈ ఆధిపత్య వర్గాలు గత 50-60 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనమరాలు వాళ్ళ కొడుకులు అనుకుంటా వాళ్ళు చెప్పిందే నడవాలి. ఇక మిగతా వాళ్ళందరూ బ్యాగులు మోసుడు, లేకపోతే ఇంకా అక్కడక్కడ పనులు చేయాలి. వాళ్ళు మాత్రం మంచిగా తయారై ఇక నడిపించుకుంటా ఉంటారు అన్నట్టు. ఏది భూస్వాములు, డబ్బున్నోళ్ళు వీళ్ళందరూ. ఈ వ్యవస్థ ఎట్లయిపోయిందనంటే బెస్త వాళ్ళ దగ్గర, గున్నోళ్ళ దగ్గర డబ్బులు కూడా, ఊర్లలో షాపులల్లో ఇప్పుడు చికెన్ సెంటర్లు ఉంటాయి. ఆ చికెన్ సెంటర్లలో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా. మళ్ళా సపోజ్ మా ఊర్లో ఈ రివర్ బెల్ట్, గోదావరి నదిలో ఇసుక ఉంటుంది, ఇసుకని టెండర్ వేస్తారు. తర్వాత ఈ వైన్స్ టెండర్లు అంటారు. ఇవన్నీ డబ్బులన్నీ తీసి వాళ్ళు చేసే వీడీసీని పేరుకు వీడీసీ కానీ విలేజ్ని డెవలప్ చేయరు. ఈ అజమాయిషి చేసి ఊరినందరినీ, మిగతా అన్ని వర్గాలను, బలహీన వర్గాలను, బీసీలను, ఎస్సీలను వీళ్ళు రూల్ చేయడం అనమాట. అన్అఫిషియల్గా రాజ్యాంగబద్ధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండగా కూడా అట్లా కాకుండా ఈ వీడీసీ అనేది ఫోర్స్బుల్. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. మేము పోయిన సంవత్సరము ఏం చేసినామంటే, మంకీ ఇష్యూస్ బాగున్నాయి, కోతులు అని అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి 1000 రూపాయలు ఇవ్వాలా, తర్వాత ఎకరాకు మేము 200 ఇస్తాము అని అన్నాం. అరే, కోతుల వల్ల ఇంట్లోకి ఎక్కువ నష్టమా, తోటల పొలాలు ఎక్కువ నష్టమా అని మేమన్నాం. మీరేం అబ్జెక్షన్ చేయొద్దు, ఇక మీరు ఇస్తే ఇవ్వరు, లేకపోతే లేదు, సో అండ్ సో డేట్, ఈ డేట్ వరకు ఇవ్వకుంటే డబ్బులు ఇవ్వాలని. ఇక మేము చాలామంది మాట్లాడుకొని అందరం కలిసి, అరే ఇంటికి 1000 రూపాయలు అంటే మనం ఇంటికాడ వెళ్ళగొడితే వెళ్ళిపోతాయి కోతులు అక్కడికి వెళ్ళే, మనం కన్సల్టేషన్ లేదు, ఏం లేదు, ఇది కనీసం డిబేట్ చేయాలి కదా దాని మీద. మీ ఇష్టం ఉన్నట్టు డిసైడ్ చేస్తే ఎట్లా? 1600 ఎకరాలు ఉంటుంది, మనం ఎకరానికి ఒక 500 ఇచ్చినాం అనుకో, ఇస్తే ఈ కోతుల బెడదని శాశ్వతంగా ఇడికెళ్ళి తీసుకొని పోయి పెట్టేయచ్చు కదా అని అంటే, కాదు, మన మాట వినేది ఉండదు. మనం ఎంత చదువుకొని వాడు ఎంత సత్యవంతుడు కానీ, ఎంత మంచోడన్నా కానీ వాళ్ళ మాట విన్నారు, ఏం చేయరు. ఈ వీడీసీ వ్యవస్థ చేయడం వల్ల ఈ రాజకీయ పార్టీలకు కొమ్ము కాసుడు అయిపోతుంది. ఎలక్షన్లు వస్తాయి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, వీడీసీలకు ముందే చెప్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళతో మాట్లాడుకొని ఇక మీరు ఎవరు నామినేషన్ వేయద్దు, ఇక్కడ మనం టెండర్ వేద్దాం, టెండర్కి 10 లక్షలు 20 లక్షలు వస్తాయి కదా, ఇక గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండొద్దు, ఇక గ్రీవం అంటాడు. పేరుకే గ్రామ పంచాయతీ వ్యవస్థలు. వీడీసీలు ఉన్న ఊర్లలో ఏమవుతుందనంటే, గ్రామ పంచాయతీలు చేసేది ఓన్లీ బల్బులు పెట్టియడం, గట్టెలు తీపియడం తప్ప మిగతా దేనికి కూడా ఉండదు. అంటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను చేయరు, లేకపోతే తీసేయరు. ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలంటే వీడీసీలు అనేది ఉండకూడదు. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, మనం చదువుకున్నాం కదా, 50 సంవత్సరాల నుంచి కొంచెం మారింది కదా, ఇంకా దొరలు చెప్పినట్టే, రెడ్డిలు చెప్పినట్టే వినాలని అంటే అందరు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకు గౌడ కులస్తులను ఎందుకు గ్రామం నుంచి వెలివేయాల్సి వచ్చింది? అంటే వీడీసీలను మీరు ఏమన్నా వ్యతిరేకించే ప్రయత్నం చేశారా? అక్కడ ఏం జరిగింది సార్? తాళ్ళరాంపూర్లో జరిగింది ఏంటంటే, గౌడ కులస్తులందరూ కూడా వాళ్ళు పాపం ఏజ్ బారైపోయారు. మన ఏజ్ వాళ్ళు ఇప్పుడు మన దాదాపు 30-20-30లో ఉన్నోళ్ళు ఎవరు కూడా గౌడ వృత్తిని స్వీకరించలే. ఇక వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయమని తాళ్ళు ఎక్కమన్నారంట. తాళ్ళు ఎక్కమనంటే వీళ్ళు మేము తాళ్ళు ఎక్కే పరిస్థితుల్లో లేరు. సో ఇక వారికి వెళ్ళి దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని కంట్రోల్ చేసుకున్నారు. అసలైతే ఇంకా ఇంకేమన్నా ఇష్యూలు వేరే ఉండొచ్చు ఏమో మనకు తెలియదు, కానీ లోపల వాళ్ళ ఉద్దేశాలు అంతా కలిసి మొత్తం కలిసి ఏం చేసాడంటే, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్ ఉంచుకోవడం. ప్రతి ఊర్లో అట్లా ఒక 5-6-10 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాడిని వీడిని తాగిపించి వాళ్ళకి అదే ఇక తాగిపించి తినిపించి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటట్టు చేసుకొని ఇక వ్యవస్థనంతా పాడు చేస్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇట్లా బైకట్ చేయడం, కళ్ళు అర్థాలు చేసిరు. ఇప్పుడు సంవత్సరం దగ్గరికి వచ్చింది అంటే ఆ ఊర్లో ఈత కళ్ళు ఫేమస్, తాళ్ళరాంపూర్లో ఈత కళ్ళు ఫేమస్. అన్ని చుట్టూ ఊర్ల నుంచి వస్తారు.
వాళ్ళని వేరే వాళ్ళని తాగనిచ్చేది లేదు, వీళ్ళని కళ్ళు గీసుకొని ఇచ్చేది లేదు, వీళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ పెట్టారు అనమాట. సో అట్లా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పినా ఎవరు ఏం హెల్ప్ చేసేట్లేరని ఈరోజు హెచ్ఆర్ దాకా రావాల్సి వచ్చింది. హ్యూమన్ రైట్స్ అంటే కనీసం మానవ హక్కులు. ఇప్పుడు వాని బతుకు వాడు కళ్ళు గీసుకుంటుండో అమ్ముకొని ఇవ్వాలి. మనం ఎందుకు అర్థం, మనం పంటలు పండించుకుంటున్నాం, మనం ఏమైనా ఇస్తున్నామా? ఊరి మీదకి ఇస్తలేం కదా. ఆ కామన్ సెన్స్ ఆలోచించలే ఎవడు. ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాలు 10 ఎకరాలకు కేసీఆర్ అన్ని డబ్బులు ఇచ్చిండు, మరేమన్నా వీడియోస్కి ఇచ్చినాం, మనం ఇవ్వలేం కదా. సో ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి వీడిసి ఏదైతే ఉందో దీనికి కూడా ఇక్కడ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, టార్మూర్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు దానికి, లేకపోతే వాళ్ళ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? అందరూ ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంటుంది. ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే కానీ, ఆర్మూర్ ఎమ్మెల్యే కానీ, ఏ ఎమ్మెల్యేనా కానీ, నిర్మల్ ఎమ్మెల్యే కానీ, జగిత్యాల ఎమ్మెల్యే కానీ, కొరట్ల ఏ ఎమ్మెల్యే అయినా సరే ఆ ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఏంది, వాళ్ళు కీ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు చెప్తే ఇంటర్ అనుకుంటారో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఈ కింద చెంచాలు ఉంటాయి, ఆ చెంచాలు చెప్పినట్టు వింటారు. మనం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను మనం ఉంచాలా, రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించద్దు అని మనం కోరుకుంటున్నాం అంతే. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని మనం ఇన్సల్ట్ చేయలేము, ఎవరిని కించపరచలేము. కాకపోతే ఈ అజమాయిషి, ఈ దొరతనం, ఈ బలిసినోళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అనుకున్నదే కావాలనేది పోవాలా ఊర్లలో పోతే అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళను బైకట్ చేసి చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ పరిస్థితి ఉన్నది. ఎవరు బయటకు వస్తే వాని మీద కక్షలు, వాడిని లోపలేయడం, వాడిని పగబట్టడం, వేరే విషయాల్లో వాళ్ళను ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజులు ఎవరు బయటకు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితులు బాగాలేవని చెప్తున్నారు అనమాట. చివరికి ఏం కోరుకుంటున్నారు? ఈ వీడియోలు అన్ని గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు వీడియోలు అన్నిటి ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయాలా, లేకపోతే గవర్నమెంట్ విలేజ్ డెవలప్మెంట్ కానీ ఒక క్లస్టర్ డెవలప్మెంట్ కానీ ఇవ్వాల్సిన ఫండ్ వాళ్ళ అన్నయ్యలకు కానీ వాళ్ళ ఊర్లో ఉన్న లీడర్లకు కానీ ఇవ్వకుండా డైరెక్ట్ వీడియోస్కి ఇవ్వండి. సో అప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ తోటి మాత్రమే డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. వీళ్ళు విలేజ్ డెవలప్మెంట్లో అజమాయిషి ఉండదు, వీళ్ళు చేసేది ఏముండదు. అన్నీ వాళ్ళ ఇష్టమైన నచ్చిన వాళ్ళకు న్యాయం చేయడం, నచ్చిన వాళ్ళను తొక్కేయడం, ఇట్లా బైకట్లు చేయడం, వాళ్ళు మాట వినకుంటే ఇట్లా పాడు చేయడం, వ్యవస్థను ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది మూలం అసలు. గ్రామ కమిటీ వాళ్ళు ఎందుకంటే మా దగ్గర చెట్లు గీసినందుకు పైసలు ఇవ్వాలని డిమాండ్ చేసారు అన్నట్టు. ఆ డిమాండ్ చేస్తే మేము పైసలు ఇవ్వలేము, వాళ్ళు తాడు చెట్లు ఎక్కాలని చెప్పేసి ఒకటి పైసలు ఇవ్వాలి 2 డిమాండ్ పెట్టారు. పెడితే మేము అనండి తాడు చెట్లు ఎక్కుడు మాత్రం కాదని చెప్పేసి అని, తాడు చెట్లు ఎక్కుడు కాకపోతే మీరు సప్లై అవ్వకుండానే వెళ్ళిపోయి ఊర్లోకి పోయి స్పీకర్లు వేయించి ఎవరు తాగితే వాళ్ళకి దండుగా అని చెప్పిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు తాగుతలేరు, ఎవరు తాగిన దగ్గర వాళ్ళ దగ్గర దండుకు తీసుకుంటున్నారు. ఆర్డీఓ దగ్గరికి కూడా పిలిపించినాము. ఆర్డీఓ, ఏసీపీ, ఎంఆర్ఓ పిలిపించారు. వాళ్ళు కూడా పిలిపించి ఆడ అడిగారు ఆఫీసులనే. అడిగితే మీరు ఇద్దరు కలిసి మాట్లాడకపోరు అని చెప్పేసి అదే ఆర్డీఓ ఆఫీసుల్లో కలిసి మాట్లాడితే 5 లక్షలు 4,50,000 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసారు. ఆఫీసుల్ని వాళ్ళ ముందట్లే చేసి ఖచ్చితంగా ఇస్తేనే మేము తాగుతాం, లేకపోతే లేదు అని చెప్పేసి బంద్ చేశారు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు దాన్ని. అంటే మీ ఏరియాలో ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళని ఎంపీలను కలిసే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చెప్తారు మరి? ఎమ్మెల్యేలను వాళ్ళు సునీల్ రెడ్డి అతను ఉంటాడు, అతన్ని కలిస్తే అతను కూడా కొంచెం చేసినట్టు చేసిండు కానీ అంత వాళ్ళ అయిన వాళ్ళు ఉంటారు. మొత్తం వాళ్ళ రాజకీయ అంతా వాళ్ళది ఉంటుంది. అంటే వాళ్ళ అండదండలతో నడుస్తుంది అనుకోవచ్చు. వీడిసి వాళ్ళ అండదండలతోనే నడుస్తున్నాయి. అంటే మీ చెట్లను కూడా కాలబెట్టిరని చెప్పేసి కూడా విన్నాము. ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది? నిజంగా మీరు అడిగే ప్రయత్నం చేశారా? కంప్లైంట్ కానీ ఇచ్చే ప్రయత్నం చేశారు? కంప్లైంట్ చేసినాం మేము, దానికి కూడా కంప్లైంట్ చేసినాం. శ్రీరామనవమికి మహిళలను బహిష్కరించినాడు, గుళ్ళకెళ్ళి ఎల్లగొట్టేసారు. దాని గురించి మేము కంప్లైంట్ అన్నీ చేసినాం. చేసిన తర్వాత శ్రీరామనవమి తెల్లారి అది హనుమాన్ మందిర్, అది చెట్లు కలబెట్టింది హనుమాన్ జయంతి. ఆ రోజే అంతా మేము చెట్లు గీయలేదు, పోయి కాల పెట్టేసారు చెట్లు. నాది ఇష్యూ చెప్తా. నేను ఎస్సీ మాల కులానికి చెందినవాడను. నేను గీతా కార్మిక వృత్తిని చేస్తున్నాను. నేను ఏంటంటే నా వృత్తిపరంగా నేను ఏదో ఒక 4 చెట్లు గీసుకొని నేను తాగేటి లెక్కల నేను ఉండేవాడిని.
నేను ఒక రోజు కళ్ళు తాగడానికి చెట్లకు పోయి నేను కూర్చున్నాను. కూర్చుండి తాగంగా ఒక అగ్రకుల పైన ఒక రెడ్డి అనేట అతను ఒక ఇద్దరు పెద్ద మనుషులను తోలుకొని వచ్చి గస్తీ కాసిండ్రు. గస్తీ కాసి నా దగ్గరికి కళ్ళు దగ్గరికి వచ్చి, అరే నువ్వు ఏంద్ర బగ్గ నువ్వు కళ్ళు అమ్ముతున్నావు చేస్తున్నావు, నువ్వు గౌండ్ల నుంచి బాగా పడుతున్నావు, ఏమిరా మాలోడా నువ్వు బాగా నీ గుద్దబలిచిందిరా, నేను వేసేస్తాంరా సంపేస్తాంరా అనే మాటలు కొద్దిగా ఎక్కువ మాట్లాడిండు. ఎక్కువ మాట్లాడితే నీతోటి ఏమైతే నేను కూడా ఆనేసిన. అనేవరకెళ్ళి ఆయనతో తెల్లారు మళ్ళీ మరుసటి రోజు ఎవరికెళ్ళా వీడీసీలు నన్ను పిలిపించి ఆయనతో నేను రానని చెప్పాను. నేను రమ్మనంటే రాకపోయేసరికి ఆయన ఎందుకు రాడు అనే ఉద్దేశంతో ఒక 15,000 రూపాయలు నాకు జరిమానా విధించారు. జరిమానా విధిస్తే నేను కట్టనని చెప్పేసిన. కట్టనని చెప్పి నేను ఎక్కడికన్నా వచ్చేస్తా, న్యాయం కొరకు మాత్రం వీడీసీ దగ్గరికి రానని అదే మాట మీద అదే వైఖరిగా నేను అవలంబించి పోలీస్ స్టేషన్లో పోయిన కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే ఎస్సీ అట్రాసిటీ కేసు అయింది. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ తెల్లారి ఏమైందంటే మళ్ళీ వీడీసీ కూర్చుండి మళ్ళీ శుక్రవారం దేవుడి దగ్గర వాళ్ళు వీడీసీ మీటింగ్ పెట్టేసుకుని వాళ్ళు అక్కడ దగ్గరికి వచ్చి ఇక చెప్పేసి ఏంటిదంటే ఎస్సీ కేసు పెడతావురా నువ్వు అంటని పెట్టిన కదా, ఏమన్నా ఖర్చు ఉంటే మొత్తం నీ మీదనే ఉండాలని 3 సంఘాలు 4 సంఘాల్లోకి వెళ్ళి నన్ను ఎలగొట్టేసి ఇప్పుడు నేను ఇప్పటికి కూడా నేను బహిష్కరణలో ఉన్నా. ఆ వీడీసీ ఏం చేసిందంటే ఇక నా కొరకు ఒక పెద్ద రోక తయారు చేసి ఇంత పొర రాసింది. నేను ఏ సంఘంలో ఉంచుకోనట్లే అట్రాసిటీ డబ్బులన్నీ కట్టాలా చేయాలా అనే దాని మీదనే ఇప్పటికైతే జరుగుతున్నది. ఇప్పటికి ఏసీపీని కలిసినాము, ఆయన వచ్చి ఎంక్వైరీ చేసేసిండు. కలెక్టర్ దగ్గరికి పోయినాము, సిపి దగ్గరికి పోయినాము, మన ఎస్సీ కమిషన్ దగ్గరికి కూడా నిజామాబాద్ వచ్చి ఆయన దగ్గరికి కూడా కలిసినాము. ఇప్పటికైతే అరెస్ట్ చేయడం లేదు, ఏం లేదు. అసలు ఇది ఎక్కడ ఉన్నాము ఎక్కడ పోతున్నాము అనేది అర్థమవుతలేదు. దయచేసి దీని మీద నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి పోలేము, వాళ్ళే కావాలని చేస్తున్నారు కనుక అదంతటికే ఆగిపోయింది. ఇప్పటికి 9 నెలలు అవుతున్నది, ఇప్పటికి ఏం మార్పు అనేది రాలేదు. ఏం కోరుకుంటున్నామంటే ఇక చేసేది ఇక తిరగడమే స్టార్ట్ అయిపోయింది ఉద్యమం. చెప్పండి వీడీసీ అనేది ఎక్కడ లేని చట్టం, అది ఎవడు చెప్పింది లేదు, రాజ్యాంగంలో కూడా లేదు. అది వీడీసీ వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఏది చెప్తే అది చెప్పినట్లు వినాలి. లేకపోతే ఇప్పుడు చూడు మా కళ్ళు గురించే మాట్లాడితే హర్తాలని పెడతాడు, పెట్టి వాళ్ళు గింత డిమాండ్ అని చేస్తాడు. పోనీ అని చెప్పేసి ఎప్పుడు సంవత్సరం ఎట్లా ఇస్తామో అట్లా ఇస్తామని చెప్పేసి అన్నాం. పోయినాక ఏం చేసినారంటే వాళ్ళు మీరు ఫస్ట్ పాయింట్ అడుగుతాం మేమన్నారు, అడగండి అని చెప్పాము. అయితే ఏం చేసినారంటే వాళ్ళు ఫస్ట్ పాయింట్ తాడి చెట్లు ఎక్కాలన్నారు. తాడి చెట్లు ఎక్కము, మా దాంట్లో ఎక్క వాళ్ళు లేరు, అందరు ముసలోళ్ళే ఉన్నారు అని చెప్పేసి మేమన్నాం. అంటే వాళ్ళు ఏం చేశారంటే లేదు మీరు ఫస్ట్ పాయింట్ ఒప్పుకుంటేనే ఊరి మీదకి మాట్లాడతాం లేకపోతే లేదు అన్నారు. మీ ఇష్టం అని చెప్పేసి మేము అంతే కూర్చున్నాము. వాళ్ళు వెళ్ళిపోయినారు, బయటకు వెళ్ళిపోయి మైకుల్ అనౌన్స్మెంట్ చేయించారు. తాగిన వాడికి 5,000 జుర్మానా అని చెప్పేసి చెప్పారు. ఏ కులస్తులు అయినదా అయినా కానీ జుర్మానా అని చెప్పినారు. చెప్తే వాళ్ళు పోయినాం. మేము మళ్ళీ ఇంకోసారి సెకండ్ సారి కూడా పిలిస్తే మరో పోయినాం. పోతే మేము తాడి చెట్లు ఎక్కము, ఎక్కితే ఒకవేళ తాడి చెట్లు ఎక్కాలంటే మరి ఊరి మీదకి వెళ్ళి పిలిపిందాం. మేము పైసలు మేము ఇస్తాము జీతగాన్ని, కానీ మీ ఊరి మీదకి వెళ్ళి అయితే తీసుకున్నానంటే మేమేంటికొస్తాం, మీరే పెట్టుర్రు, ఈ నెల దాకా పెట్టకపోతే మీకు వేరే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. పోనీ ఎట్లా అని చెప్పేసి అడిగినాం. అడిగితే ఏమంటే మర జీతగాడు ఎక్కడ దొరకకపోతే మేము పెట్టకపోతే వాళ్ళు ఏం చేశారంటే మీరు తాడి చెట్లు ఎక్కితేనే అర్థాలు తెగితే లేకపోతే లేదు అన్నాడు. మాకు ఎక్కరాదు అని చెప్పేసి మేము అంతే ఉన్నాం. మొన్న లాస్ట్కు ఆర్డీఓ ఆఫీస్లో ఏసీపీ తహసీల్దార్ వీళ్ళందరూ ఉన్నారు. ఉన్నాక ఏం చేశారంటే మీరు 20 వర్గాల నుంచి అక్కడికి వెళ్ళి ఒక 4, ఇక్కడ నుంచి 4 కలిసి మాట్లాడండి అని చెప్పేసి. అదే ఆర్డీఓ ఆఫీసులే పోతే తహసీల్దార్ని మధ్యవర్తిగా ఉంచారు. అయితే ఏసీపీ ఆర్డీఓ వీళ్ళు ఏం చేశారంటే పోయినప్పుడు డబ్బుల విషయం మటుకు అడగకండి, ఇంకా వేరేదేమన్నా ఉంటే అంటే మేమేం చేసినామంటే ఏ సంఘంలో ఎన్ని డబ్బులు ఇస్తారో మేము కూడా అంతే ఇస్తాము ఊరి మీద, మిగతా అయితే ఏముండదా ఊరి మీదకి అయితే పైసలు ఇయ్యము. అందరు కాలం మారుతుంది, మేము కూడా మారుతుంది. మాకేమైనా ఉన్నదా దీని మీద ఆధారం ఉన్నది కదా, దీని గీత కార్మికులం మేము, దీని మీద గీసుకొని బతికే వాళ్ళం. మాకేమన్నా ఆస్తులు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. మరి మాకెందుకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు ఏం చేసినారు, ఆ సారు పిలిపించి మాట్లాడినాక మీరు పోయి అందులో పోయి కూర్చోండి ఒక రూమ్లో అని చెప్పేసి కూర్చోబెట్టి మన తహసీల్దార్ ముంగట పెట్టితే అతని దగ్గరనే 5,50,000 అడిగారు. అడిగితే ఏం చేసినట్టు మరి ఏసీపీ ఆర్డీఓ దగ్గరికి వచ్చినాం. సరే ఇట్లా సంగతి అంటే నేను పైసల సంగతి అడగద్దు అని చెప్పిన, ఇంకెంత ఎట్లా అడిగారు అంటే మేము అడుగుతాం అని చెప్పేసి ఇస్తేనే లేకుంటే డిస్కౌంట్ గింత తక్కువ ఒక 50,000 1,00,000 రూపాయలు తక్కువ డిస్కౌంట్ పెడతాం అన్నమాట. ఎందుకు పెడతావు నువ్వు డిస్కౌంట్, నువ్వు ఎవడు పెట్టడానికి?
మా సొమ్ము మీద నువ్వెవడికని కాకు అవు మాకు ఖర్చు అని ఎవడికి ఖర్చు మాకేమన్నా జీతం మాకెందుకు కావాలని నువ్వు అని చెప్పేసి మేము అన్నాం. ఎప్పటికైనా ఇప్పుడు మా కోసం నువ్వు కావాలి కాదానికి మీకు అక్కేవాడు ఇచ్చిండు. నువ్వు పంట పండించుకుంటావు, మీకు ఎవడికి అమ్ముకుంటున్నావు, మేము ఏమైనా కావాలి వస్తున్నామా? ఎవడి మీద లేని మా మీదకి ఎందుకు అని చెప్పేసి మేము తిరగబడ్డాం. ఇక అదే సంగతి నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. మాకు ఒక న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము, అంతే. ఊళ్ళో మీ గౌడ కులస్తులు ఎందుకు వెలివేసారు? మీ చెట్లను కూడా తగలబెట్టారట, మిగతా చెట్లను ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీనికి సంబంధించి? అయితే నా పేరు నక్కల నారాయణుడు, తాళారాంపూర్, ఎర్రగట్ల మండల్, నిజామాబాద్ డిస్టిక్. అయితే విలేజ్ కమిటీ వాళ్ళు మా మీద కక్షలు పెట్టుకొని ఆ ఊరు మీదకి మరో పిలిపించడం జరిగింది. పిలిపిస్తే మేము యథావిధిగా ఇంతకుముందు ఏ రకం నడిచినామో అదే రకం నడుస్తామని అంటే మాకు ఖచ్చితంగా తాటికాలు కావాలా, తాటికాలు అయితే మేము ఏదైనా వేరే మాట్లాడదామని చెప్పి వాళ్ళు తాటికాలు డిమాండ్ అయితే మాతో కాదు ఎక్కలేము, ఇప్పుడు 20-30 ఏళ్ళ బంద్ అయ్యారు, ఇప్పుడు మాతోటి కావు అవి ఎక్కలేము, చెట్లు గిస్తున్నాం, మరి అదే కలు తాగుతున్నారని చెప్పినాము. అయితే లేదు లేదని చెప్పి వాళ్ళు స్ట్రైక్ చేసి అదే రోజు స్ట్రైక్ చేసి ఓవర్ దాయితాలకు 5,000 రూపాయలని జుర్మానా స్పీకర్లు ఇప్పించిండ్రు. ఇక అదే రకంగా 10 నెలల ఇప్పుడు ఎందుకంటే కక్షలు పెట్టుకొని వీళ్ళని పని చేయనియద్దు, వీళ్ళని కడుపు కొడదాము, వీళ్ళు బతకనియకుండా చేద్దామని కక్షలు పెట్టుకొని ఇక 10 నెలల దాకా వీడి దాకా ఇచ్చిర్రు. అయితే ఈ చెట్లు శ్రీరామనవమి నాడు మా మీద కక్షలతోటి మా ఆడబిడ్డలు గుళ్ళకు పోయి కుంకుమ పూజకు పోతే ఆడికి వెళ్ళి 100 మందిలోకి వెళ్ళి గడుసులు మహిళలు లేచిపోతే మేము పూజలు చేసుకుంటామని బహిష్కరించడం జరిగింది. అది చేసిన తర్వాత మళ్ళీ హనుమాన్ జయంతి నాడు చెట్లు కాలబెట్టిండ్రు, మేము గీసేటి చెట్లు కాలబెట్టిండ్రు. మళ్ళా ఏం చేసిండ్రంటే వాళ్ళు చెట్లు మా భూములలో మేము గీసుకొని తాగుతామని వేరే వాళ్ళని చెట్లు తయారు చేసే వాళ్ళని తోలుకొచ్చి కోపించడం జరిగింది. కోపించడం జరిగితే మేము కేసు పెడతామని పోతే వాళ్ళు పని చేయించారు ఆపుకరోళ్ళు. అయితే వాళ్ళ కాళ్ళే తాగుతామని చెప్పి మా వృత్తి మాది, లైసెన్స్ మాకు ఉంటుంది, మేము గీసే అధికారం ఉంటుంది, వాళ్ళ చేతులకు తీసుకొని గీస్తామని చెప్పి చెట్లు కోపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఎన్నో మాకు సాటుకో మా చెట్లలో వేరే కనిపించకుండా సాటుకు పెట్టేస్తా మొత్తం మళ్ళీ చెట్లు కలిపినాయి. 3 సార్లు పెట్టడం జరిగింది చెట్లు కలిపి. ఇప్పుడు ఈ గ్రామ కమిటీ ఏం చేయాలి? ఊరు మీద ఏదైనా డెవలప్ చేసే పనులు చేస్తే మంచికి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం ఊరును డెవలప్ చేసుకోవాలి. ఇవాళ మా కుల వృత్తి ఇదే వృత్తిని నమ్ముకున్నాము. ఇవాళ మాకు కక్షలు పెట్టుకొని మా కడుపులు కొట్టేందుకు బతకనియకుండా పట్టింది. ఇప్పుడు 50 కుటుంబాలు మా రోడ్డు మీద పడ్డాయి. మేము ఎట్లా బతకాలా? మరి పని వచ్చేది పని కాదే, ఏం పని రాదు మాకు. మా భార్య పిల్లలు ఎట్లా బతకాలా, మేము ఎట్లా బతకాలా? ఈ గ్రామ కమిటీలు ఏం చేసినట్టు ఏం లేదు. సర్పంచ్ ఏమన్నా ఊళ్ళో చూసుకున్నది ఉంటే సర్పంచ్ వాడు మెంబర్లు చూసుకుంటారు, కానీ ఈ గ్రామ కమిటీలు చేసింది ఏం లేదు. లక్షల పైసలు వస్తున్నాయి సంవత్సరం, ఏం చెప్పింది లేదు. వాళ్ళు ఏం చేస్తుండ్రో ఏమో, తాగుతుండ్రో తందన ఆడుతుండ్రో, ఇక హిసాబులు లేవు, గింతలే గిది లేదు గది లేదు, ఏం చేపించింది అయితే లేదు ఇప్పటికి. అంటే వీడీసీలో మీరు పెట్టిన డబ్బులు కావచ్చు, కొందరు జరిమానా కట్టిన డబ్బులు ఉంటాయి, ఎప్పుడన్నా గ్రామానికి యూజ్ చేసిరా డబ్బులు? గ్రామంకి ఎప్పుడు చేయాలి? వాళ్ళ ఖర్చులకే అయిపోతే ఇంకా గ్రామ అభివృద్ధి కమిటీ ఏం చేస్తారు? వాళ్ళ ఖర్చులకే సరిపోవి, ఇంకా మీదకెళ్ళి ఇంకా తెచ్చుకొని తింటారు తప్ప, కానీ అవి ఏం లేవు. ఈ గ్రామ కమిటీలు మేము ఇప్పుడు అన్ని పై అధికారుల దాకా పోతుంది. ఎస్ఐ కాడికి ఎస్ఐ, సిఐ, ఆర్డీఓ, ఏసీపీ, కమిషనర్ తాటికి, కలెక్టర్ తాటికి కూడా పోతుంది. ఇప్పుడు ఈ మానవ హక్కుల సంఘం ఆదరించడం జరిగేది కమిషన్. మరి మా బతుకులు ఇట్లయితే ఎట్లా బతకాలా? మేము ఏం తీయం కదా, 10 నెలల నుంచి మేము ఏదో మా భార్య బిడ్డలు ఎట్లా బతికించుకోవాలా, మేము ఎట్లా బతకాలా? ఈ గ్రామ కమిటీలను గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయించి ఏ పని చేసుకుంటారో ఆ పని యథావిధిగా హాయిగా బతాము. ఈ గ్రామ కమిటీలు చేయబట్టి కక్షలు పెట్టుకొని ఈ రకం గౌడ కులమును మొత్తం రోడ్డు మీద వారేసిండ్రు. ఈ గ్రామ కమిటీని గవర్నమెంట్ పట్టించుకొని గ్రామ కమిటీలు మొత్తం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వీడీసీలు అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించి ఇట్లాంటి కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఏదైతే గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా ఈ కమిటీలు ఏదైతే కులస్తుడు ఒక కుమ్మరి వ్యక్తి కుండని ఇదే రేటు కమ్మాలని చెప్పేసి, గమల కులస్తుడు కళ్ళుని ఇదే రేటు కమ్మాలని చెప్పేసి, గొల్ల వాళ్ళు దానికి సంబంధించిన గొర్రెల మందిని ఇదే రేటు కమ్మాలని చెప్పేసి ఒక వీడీసీని ఏర్పాటు చేసుకున్నాం. వీడీసీతో ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. మేము వీడీసీకి మాకు వద్దు, మేము దీనికి సంబంధించి ఏదైతే గౌడ కులస్తులు ఉన్నారో వీళ్ళు తాటి చెట్టు ఎక్కే వాళ్ళు మాత్రమే ఉండాలి, లేకపోతే మిగతా వాళ్ళు జరిమానా కట్టాలని చెప్పేసి కూడా ప్రోద్బలం చేసి గౌడ కులస్తులు మేము కట్టము, దీనికి సంబంధించి వీడీసీలకు మేము వ్యతిరేకం, మా గ్రామ పరిపాలన, మా గ్రామ
గ్రామ పంచాయతీ మాత్రమే కావాలి, వీడీసీ వద్దు అని చెప్పేసి కూడా మేము చెప్పడంతో మమ్మల్ని ఊరు నుంచి వెలివేశారు. ఏదైతే మా గౌడ కులస్తులకు సంబంధించినటువంటి లేడీస్ ఏదైతే హనుమాన్ సంబంధించినటువంటి ఉత్సవంలో శ్రీరామి సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొంటే కూడా లేడీస్ అందరినీ కూడా అక్కడికి రాకుండా అక్కడ గుళ్ళో పంతులు కూడా సైతం అక్కడ బయట కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేసి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. వీడీసీ దీనికి సంబంధించి నిజామాబాద్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ సమక్షంలో కూడా జరుగుతున్నాయి. వాళ్ళ ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఈ వీడీసీలు ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి చాలా రోజులుగా వీళ్ళు దాదాపు 10 నెలలుగా పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా కేసెస్గా కంప్లైంట్ చేసిన దీనికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ దగ్గర వచ్చారు. మరి నిజంగా వీడీసీలో యొక్క దీనికి సంబంధించి ఇవి కూడా రద్దు చేయాలి, వీడీసీలు ఎందుకు గ్రామ పంచాయతీ పరిపాలన కావాలని చెప్పేసి కూడా ఇక్కడ గౌడ కులస్తులందరూ వేడుకుంటున్న పరిస్థితి.